దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఒస్కుల మట్టయ్య. నేను ఏఏకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగనే ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని. మన మిర్యాలగూడలో రెడ్డి కాలనీ ఇది రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా కాదు. ఈ షట్టర్లన్నీ కూడా ఇక్కడ ఇల్లుండే, ఈ ఇల్లుని కూలా చేసి మొత్తం కూడా షట్టర్లు కట్టి వాళ్ళు కిరాయికి నడుపుకోవడానికి, మరి ఇతను ఎవరో కూడా తెలియదు. కానీ అధికారులు, మున్సిపల్ అధికారులు కనీసం మరి ఇటు తొంగి చూసిన సందర్భాలు కూడా లేవు. నేను మాట్లాడితే ఏమంటారంటే వాళ్ళకు నోటీసులు పంపిన సమాధానం, నోటీసులు పంపేది ఏంది, సమాధానం వచ్చేది ఏంది? ఇది కమర్షియల్ ఏరియా కాదు, రెసిడెన్షియల్ ఏరియా. రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలు కొట్లు కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అట్లాగనే జాయింట్ కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్, ఆయన తక్షణమే మరి ఫీల్డ్ వచ్చి చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. జాయింట్ కలెక్టర్ గారు చూడాలి. మరి కమిషనర్ గారు అయితే ఇంతవరకు వచ్చిన సందర్భాలు లేవు, టీపీఎస్ వచ్చిన సందర్భాలు కూడా లేవు. మరి ఇక్కడ జవాన్లు ఉంటారు, తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది ఉంటుంది, మరి వాళ్ళని చూడమన్నా చూసేవాళ్ళు. కానీ ఏంటంటే మిర్యాలగూడలో దారి తప్పింది మొత్తం యంత్రాంగం అంతా కూడా. ఎక్కడ ఏది జరిగినా మొత్తం కూడా వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తలవొగ్గి పనిచేస్తున్నారు. ఒక వడ్డిరామ సుందర్ నగర్లో ఏదో కలవటు మీద కట్టిరని కూలగొట్టించింది కమిషనర్. మరి ఈడ నడి సెంటర్లో మిర్యాలగూడలో పేరున్న ప్రాంతం రెడ్డి కాలనీ అంటే, మరి ఈ ప్రాంతంలో ఇట్లాంటి అక్రమ కట్టడాలు జరుగుతుంటే ఎక్కడ పోయినాడు? అట్లాగనే ఏది కూడా రాజకీయం చేస్తాడు ఈ కమిషనర్. ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈయన. ఎందుకంటే ఈయన వచ్చిన కానిచ్చి మిర్యాలగూడలో మొత్తం వ్యవస్థ అంతా కూడా దెబ్బతిన్నది. ఎవరి విషయానికి కాడికి వచ్చినా కూడా ఆయన నా పెద్ద ఆయన అడుగు అంటాడు. మరి పెద్ద ఆయన ఎవరో చిన్న ఆయన ఎవరో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏ పేదస్తురాలైతే, ఏ ఒడ్ర కులస్తురాలైతే ఆ అమ్మ కష్టపడి కట్టుకున్న రేకులు ఇళ్ళని కూలగొట్టిండు, మరి ధనవంతుడికి ఒక న్యాయం, దరిద్రులకు పేదోడికి ఒక న్యాయమా అనేది కూడా మేము ఎంసీపీఐ పార్టీ వైపు నుంచి, రైతు సంఘం నుంచి అధికారులను కోరడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ ఆధీనంలో ఉన్న ఈ మిర్యాలగూడని, ఈ స్పెషల్ ఆఫీసర్ ఆధీనంలో ఉన్న ఈ మిర్యాలగూడని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే వచ్చి మరి ఈ షట్టర్లను కూడా తీసేస్తారా, లేకపోతే ఎట్లాంటి పర్మిషన్లు కూడా లేవు, పర్మిషన్ లేకుండా భయం భక్తి లేకుండా కట్టిండానంటే మరి పాలన యంత్రాంగం అంటే మరి ఏ రకంగా చూస్తున్నారో కూడా ఆలోచించాల్సిన కూడా మిర్యాలగూడ పట్టణ ప్రజలకి తెలియజేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా నేర్చిరు. ఎవడన్నా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే డబ్బుల కోసం ఆశపడ్డారని అంటారు. అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉండకుండా మీరంతా కూడా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉంది. ఇది మిర్యాలగూడ అంటే కమర్షియల్ ఏరియా, ఈ రెడ్డి కాలనీ అంటే రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా కాదు. దీన్ని తక్షణమే కాపాడాల్సిన బాధ్యత ఉంది. పేదోడి ఇల్లేం కూలగొడతావు, పెద్దోడికి ఏమో నువ్వు ఒత్తాసు లాగుంటావు. మిస్టర్ కమిషనర్ గారు, మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒకే ఆలోచనతో ఉన్నావు, తప్పుడు ఆలోచనతో ఉన్నావు. నీ తప్పుడు ఆలోచనలన్నీ మాండుకొని తక్షణమే ఈ షట్టర్లని మరి తీయించాలి. రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి, కమర్షియల్ ఏరియా కాదు కాబట్టి తక్షణమే చర్య తీసుకొని ఎవరైతే యజమాని ఉండో అతను చట్టపరమైన చర్య తీసుకోవాలని ఎంసీపీఐ నల్గొండ జిల్లా కమిటీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.